వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓటర్ల జాబితా అంశం హాట్ టాపిక్ గా మారింది. ఓట్ల నమోదు ప్రక్రియ సందర్భంగా అధికార పార్టీ వైసీపీ నేతలు దొంగ ఓట్లను జాబితాలో చేరుస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. కొంతమంది అధికారులు కూడా వైసీపీ నేతలకు సపోర్ట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇటీవల ఉరవకొండ నియోజకవర్గంలో 6,000 దొంగ ఓట్లు చేర్పించారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా జిల్లా పరిషత్ సీఈఓ భాస్కర్ రెడ్డిపై వేటు పడింది. ఇక కృష్ణా జిల్లా మొబాలో 214వ నెంబర్ పోలింగ్ కేంద్రంలోని 27 మంది మృతుల ఓట్లు ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలో దొంగ ఓట్లను పెద్ద సంఖ్యలో చేర్పించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు 40,76,580 దొంగ ఓట్లను ఓటర్ జాబితాలో చేర్చారని వైసీపీ ఎంపీలు కంప్లైంట్ చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. దొంగ ఓట్లన్నీ టీడీపీ సానుభూతి పరులవే అంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో ఉన్న టీడీపీ సానుభూతి పరుల ఓట్లను కూడా ఏపీలో కూడా నమోదు చేయించారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక మరోవైపు టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు సీఎస్సీని కలిశారు. ఏపీలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లమన్నారు. దొంగే దొంగ అన్నట్లు వైసీపీ నేతల వ్యవహార శైలి ఉందన్నారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్ కలిసి ఓటర్ కార్డును డూప్లికేట్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ దొంగ ఓట్ల నకిలీ జాబితాకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది సంవత్సరాలుగా, అంటే దరిదాపుగా ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి కూడా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే ఈ దొంగ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మొదటగా జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి బై ఎలక్షన్ ఏదైతే ఉందో అక్కడ దరిదాపుగా 30,000 ఓట్లు దొంగ ఓట్లు నమోదు కావటం, దాన్ని గుర్తించడం అనేటువంటి ప్రతిపక్ష పార్టీలు అక్కడి నుంచి మొదలుపెట్టారు. అనేక ప్రాంతాల్లో ఈ దొంగ ఓట్లు నమోదవుతున్నట్టు కూడా వాళ్ళు గుర్తించి ఈసీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. మొదట రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువ మొదలుపెట్టారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ ఫిర్యాదుల్ని కొనసాగిస్తూ ప్రతిపక్షాలు వస్తూ ఉన్నాయి. అయితే ప్రతిపక్షం అంటే కేవలం జనసేన, టీడీపీలే కాకుండా కాంగ్రెస్తో పాటు లెఫ్ట్ పార్టీలు, ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో గుర్తింపు పొందిన ప్రతి పార్టీ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం ఇక్కడ అంశాన్ని, ఇది స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమైనప్పుడు ఈ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు, అదేవిధంగా చాలా చోట్ల అధికార పార్టీని పూర్తిగా అన్ని మున్సిపాలిటీలు, అదేవిధంగా అన్ని పంచాయతీలు, జడ్పీటీసీలు కైవాసాలు చేసుకోవటాలు, ఇవన్నిటినీ కూడా పరిశీలించిన తర్వాత ఈ పెద్ద ఎత్తున ఓట్ల ఏదైతే దొంగ ఓట్లు, అదేవిధంగా తొలగింపు ఓట్లు, కొన్ని నామినేషన్ని అడ్డుకోవటాలు, కొన్ని చోట్ల ఇతరత్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడం, అధికార పార్టీ నేతలే విరుద్ధంగా వ్యవహరించడం, ఎన్నికల సంఘం నియమావళి ఏదైతే ఉంటుందో, ఎన్నికల నిబంధనలు ఏవైతే ఉంటాయో అటు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడంతో పాటు అసెంబ్లీ వేసేటువంటి నామినేషన్ పత్రాలను చించి లాక్కోవటాలతో పాటు ఓటు హక్కు ఉన్నవాడు ఓటు కూడా అప్పటికే అక్కడ ఆ ఓటు వేసేసినటువంటి పరిస్థితి. అక్కడ దొంగ ఓటు ఎవరో ఒకరు వేయటం, లేదు కొంతమంది దొంగ ఓట్లు అంటే అసలు ఆ ప్రాంతంలో లేనటువంటి వ్యక్తులు, ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో నివాసం లేనటువంటి వ్యక్తులు, పక్క ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఓటు కలిగి ఉండడాలు, అంతేకాకుండా అక్కడ స్థానికంగా ఉంటూ కూడా ఇల్లు ఉండి అన్నీ ఉండి
లేదంటే ఏదైనా చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి పనులు చేసుకుంటూ లేదా పట్టణాలకు వెళ్ళి పనులు చేసుకుంటూ కూడా అదే గ్రామంలో నివసిస్తూ ఇల్లు అన్నీ కూడా అక్కడే ఉంటున్నటువంటి వ్యక్తులు తొలగిపోవటాలు, ఆ వ్యక్తులు ఓట్లు డిలేట్ అయిపోవటాలు, ఇలాన్ని అంశాలతో పాటు ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఓట్లు తొలగింపు పెద్ద ఎత్తున జరిగింది. ఫారం 7 అప్లై చేసి పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు అనేది అప్పుడు ప్రచారానికి వచ్చింది. అయితే దొంగ ఓట్లు ఎక్కువగా నమోదైంది మాత్రం తిరుపతి జరిగినటువంటి బై ఎలక్షన్ ఏదైతే ఉందో, ఎంపీ ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్లో ఓట్లు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదయ్యాయని చెప్పి అనేది ఈ మధ్య ఈసీకి వచ్చినటువంటి ఫిర్యాదుల్లో వాళ్ళు చేసినటువంటి ఏదైతే విచారణ దాని మీద చేసినటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో ఆ విచారణ ఏదైతే ఉందో దానిలో భాగంగా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదయ్యాయని అప్పట్లోనే దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ప్రతిపక్ష పార్టీలు చేశాయి. అక్కడ దొంగ ఓట్లు వేయడానికి వస్తున్నటువంటి వ్యక్తుల్ని, బస్సుల్లో తీసుకొస్తున్నటువంటి వ్యక్తుల్ని అప్పుడు అడ్డుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా కొన్ని మీడియా ఛానల్స్లో కూడా అప్పుడు చూసాము. వాళ్ళు అంటే ఓటేయడానికి వచ్చినటువంటి వ్యక్తి తన పేరు చెప్తున్నారు కానీ తన తండ్రి పేరో లేదంటే మహిళ అయితే తన భర్త పేరో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనం చూస్తే ఇటు వాలంటీర్స్ ద్వారా ఓట్ స్లిప్పులు తీసుకుని 7వ తరగతి 10వ తరగతి చదువుకున్నటువంటి మహిళలు కూడా పోలింగ్ బూత్లకు వచ్చినటువంటి నేపథ్యం, గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఓట్ వేయడానికి వచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం. సో అప్పటి నుంచి కూడా ఈ ఎన్నికలకి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఓట్ల తొలగింపు, దొంగ ఓట్లు, ఈ మార్పులు చేర్పులు జాబితాలో పెద్ద ఎత్తున ఓట్లు మారిపోవటాలు ఇవన్నిటిని కూడా మనం చూసాం. అయితే దాన్ని చూసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ ఫిర్యాదుల్లో భాగంగా ఇప్పటి వరకు కూడా పరిశీలిస్తూ వచ్చి కూడా ఒక బిఎల్ఓల్ని ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే ఓటు తొలగించబడ్డాయో ఆ ఓటుని తిరిగి నమోదు చేసుకోవడానికి ఒక సమయాన్ని కేటాయించారు. అదేవిధంగా దొంగ ఓట్లు ఏదైతే డోర్ నెంబర్ల మీద ఇప్పటివరకు ఎన్ని జిల్లాల్లో, ఏ జిల్లాల్లో, ఏ నియోజకవర్గాల్లో, ఏ గ్రామాల్లో ఎన్ని ఓట్లు దొంగ ఓట్లు నమోదయ్యాయో, ఏ డోర్ నెంబర్ మీద నమోదయ్యాయో అది పూర్తిగా పరిశీలించి ఏదైతే ఓటర్ లిస్టుని, పాత ఓటర్ లిస్టుని, అదేవిధంగా ఈ మళ్ళీ వచ్చినటువంటి ఓటర్ లిస్టుని, అన్ని ఓటర్ లిస్టుని జాబితాలను దగ్గర పెట్టుకుని పూర్తిగా పరిశీలించి దొంగ ఓట్లు ఉంటే వాటిని తొలగించి ఆ డోర్ నెంబర్ మీద ఎవరు ఉంటున్నారు, వాళ్ళు ఉంటున్నారా లేదో చూసి వాళ్ళ ఓట్లు మాత్రమే ఉంచాలి, మిగతాయి తొలగించాలి. అలాగే ఏదైతే ఓట్లు తొలగింపు ఏదైతే ఉందో తొలగించినటువంటి ఓట్లు ఎందుకు తొలగింపబడ్డాయి, గతంలో ఎందుకు ఆ ఓట్లు తొలగింపబడ్డాయి, ఫారం 7 వాళ్ళు అప్లై చేశారో లేదంటే వాళ్ళ పేరు మీద ఎవరిని అప్లై చేశారో కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత వాళ్ళు తొలగించినటువంటి ఓటును అక్కడ ఉంచాలి. లేదంటే ఆ గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడే నివాసం ఉంటూ కూడా అక్కడ ఓటు కలిగి ఉంటే కనుక అక్కడ ఓటు కలిగి ఉన్నారు అనే అంశాన్ని కూడా పూర్తిగా ఆ డాక్యుమెంట్ని అక్కడ సబ్మిట్ చేయాలి. పలానా చోట గ్రామంలో ప్రాంతంలో ఉంటున్నారు లేదంటే పలానా సిటీలో ఉంటున్నారు, వాళ్ళు అక్కడ ఓటు కలిగి ఉన్నారనే అంశాన్ని కూడా పూర్తిగా బిఎల్ఓలు ఎన్నింటినీ కూడా పరిశీలించి చేయాలని చెప్పారు. అయినప్పటికీ కూడా దీన్ని అరికట్టడంలో కూడా ఎక్కడో ఆ ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎన్నికల కమిషన్ వీటిని అరికట్టడంలో కూడా ఫెయిల్ అయింది. అయితే శ్రీనివాస్, కొంతమంది మృతి చెందిన వారి ఓటర్ వాళ్ళు చనిపోయినా సరే ఉన్నట్టుగా కూడా ఓటర్ కార్డులు ఉన్నాయి, ఓటు హక్కు ఉన్నట్టుగా కూడా చూపిస్తున్నాయని చెప్పేసి కొన్ని చెప్తున్నారు కదా, దానికి సంబంధించి ఈసారి ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? సో ఈ అంశాలనే ప్రధానంగా ఈసీ తీసుకుంది. అందులోనే దొంగ ఓట్లు నమోదైందని చెప్పుకోవచ్చు. చనిపోయినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ డోర్ నెంబర్ మీదే ఈ దొంగ ఓట్లు ప్రక్రియ కొనసాగింది. ఎక్కువ శాతం మనం చూస్తే ఒకే డోర్ నెంబర్ మీద 400 ఓట్లు, 400 పైబడి ఓట్లు ఒకే డోర్ నెంబర్ మీద నమోదైనటువంటి అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తున్నటువంటి ఏదైతే స్థానిక కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఆర్ఐలు, విఆర్ఓలు కావచ్చు, వీళ్ళు ఎంత చాకచక్యంగా ఎంత బాగా పనిచేస్తున్నారనే అంశాన్ని దీని ద్వారా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటు కూడా ఇంకొక డోర్ నెంబర్ మీద నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం ఈ ఓటర్ లిస్టు జాబితాలో చూసినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. సో దాన్ని అన్నింటినీ కూడా అరికట్టేందుకు ప్రధానంగా ప్రతి దానికి సంబంధించి ఒక లిస్టును అయితే రెడీ చేయమని చెప్పని ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా చెప్పింది. అయితే దీనిలో కూడా ఎక్కడైనా అలసత్వం వహించినా, నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ సిద్ధమైనటువంటి పరిస్థితి. అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన తర్వాత ప్రధానంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయమయ్యి వాళ్ళతో సమావేశమైన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా సీరియస్గా కూడా చెప్పారు. ఎందుకంటే అప్పుడే వైసీపీ నుంచి ఫిర్యాదులు వచ్చాయి, అప్పుడే టీడీపీ నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఫిర్యాదులు చేశారు. గతంలో కూడా అచ్చెన్నాయుడు కావచ్చు, అదేవిధంగా
ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎంపీలందరూ కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున టీడీపీ నుంచి ఎక్కువ శాతం ఫిర్యాదులు వెళ్ళినాయి. టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే సింపథైజర్స్ ఉంటారో వాళ్ళ ఓట్లన్నీ కూడా గంప గుర్తుగా పోయినాయి అని చెప్పని కూడా వాళ్ళు ఫారం 7 అప్లై చేసి ప్రస్తుత ప్రభుత్వం ఐపాక్ టీం ద్వారానో లేదంటే కనుక వాళ్ళకి అనుకూలమైనటువంటి ఒక వ్యవస్థను ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఆర్గనైజేషన్ ద్వారా ఫారం 7 అప్లై చేసి ఆ ఫారం 7 ద్వారా టీడీపీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు తొలగించారనే అంశాన్ని ఒకసారి తీసుకెళ్లారు. అంతేకాకుండా గంప గుర్తుగా దొంగ ఓట్లు నమోదవుతున్నాయనే అంశాన్ని ఒకసారి తీసుకెళ్లారు. అంతేకాకుండా తిరుపతి అంశంలో కూడా తిరుపతి బై ఎలక్షన్ లో జరిగినటువంటి అంశాన్ని కూడా పుంకాలుగా దాని మీద ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు చేయడం జరిగింది చూసాము. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా అప్పుడు చేసినటువంటి ఫిర్యాదులు, అప్పుడు తొలగిపోయినటువంటి ఓట్ల పరిస్థితులు ఇవన్నిటినీ కూడా పరిగణలో తీసుకుంటూ కూడా ఈసీ ఏదైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి వ్యక్తుల ఓట్లను కూడా ఇప్పటికీ కొనసాగిస్తూ కూడా ఆ దొంగ ఓట్లు కూడా నమోదు ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వాటిని వేశారు అనేది మాత్రమే బలానా ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపించినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాము. సో అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఏమైందంటే ఏదైతే ఫారం 7 ద్వారా తొలగిపోయిన ఓట్లు, దొంగ ఓట్లకి డోర్ నెంబర్లు ఏదైతే వాడారో అవి, చనిపోయినటువంటి ఓటు గుర్తు ఏదైతే ఓట్లు తొలగించబడడం కారణాలు ఏంటి, ఆ ఓటుని ఏ సంవత్సరాలు ఎక్కడెక్కడ వాటిని ఓటుని పరిగణలో తీసుకున్నారు ఏంటనేది కూడా అన్నింటినీ కూడా ఒక లిస్టుగా రెడీ చేసి ప్రతి అంశంలో కూడా అంటే నిర్లక్ష్యం ఎక్కడా వహించకుండా ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో జాబితాను సిద్ధం చేసి ఎన్నికల కమిషన్కి అందజేయండి. దాని ద్వారా కొత్త ఓటర్ జాబితాను తీసుకుని బయటకు వెళ్దామని చెప్పారు. ఇప్పుడు దీని మీద ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్ ఇంత చేసినప్పుడు కూడా ఎక్కడికో వాళ్ళు అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఇంకా ఆ ఓట్లు కొనసాగింపు అలాగే ఉంది, ఆ దొంగ ఓట్లు కొనసాగింపు అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా దాని పరిస్థితిని అంటే ఆ ఓట్లకు సంబంధించినటువంటి అవకతవకలన్నింటినీ కూడా రెక్టిఫై చేయలేదు. కాబట్టి ఈరోజు డిఎస్పీలకి, సిఐలకి, ఎస్ఐలకి, ఆర్డీఓలకి, ఎంఆర్ఓలకి, ఆర్ఐలకి వీళ్ళందరూ కూడా దొంగ ఓట్లు ఏవైతే ఉన్నారో బిఎల్ఓలుగా అంటే ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీ దగ్గర మీ ప్రాంతాల్లో ఈ దొంగ ఓట్లు చనిపోయిన వ్యక్తి ఓట్లు ఏమున్నాయి, దొంగ ఓట్లు ఎవరు వస్తున్నారు, ఎవరు స్లిప్లు పట్టుకొస్తున్నారు, ఎవరు ఓటింగ్ గుర్తింపు కార్డులు పట్టుకొస్తున్నారు, వాటినన్నీ రేపొద్దున ఎన్నికల సమయంలో మేము అడ్డుకుంటామని చెప్పని వాళ్ళందరూ కూడా లేఖలు రాయండి. వాటన్నిటి కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ చేయండి. ఆ ఫొటోస్తో పాటు వైరల్ చేయండి. ఈ వ్యక్తి చనిపోయాడు, లేదంటే ఈ వ్యక్తి ఓటు ఇక్కడ తొలగింపబడింది, కానీ ఈ వ్యక్తి ఓటేయడానికి వచ్చారనే అంశాలన్నింటినీ కూడా సోషల్ మీడియా చేయండి. అధికారులందరూ కూడా మీ అన్నింటినీ కూడా ఏదైతే తొలగించబడిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగింపకుండా లిస్టులో ఉంటే కూడా వాటిని కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళు అక్కడ కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయితే కనుక రేపొద్దున బూత్కు వాళ్ళ ఏజెంట్ బూత్కు ఓటేయడానికి వచ్చిన తర్వాత ఆ ఏజెంట్ అడ్డుకుంటే కనుక అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ముందుగానే అధికారులు తెలియజేయండి. సో వాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు అధికారులు అడ్డుకోకపోతే కనుక దాని మీద సీరియస్ గా ఈసీకి మనం మరొకసారి ఫిర్యాదు చేయొచ్చు అంటూ కూడా కొన్ని ప్రకటనలు కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి ఇప్పుడు చేస్తున్నాం. సో ఇంత చేస్తున్నప్పుడు కూడా ఇంకెక్కడో అసంతృప్తి కూడా ప్రతిపక్ష పార్టీలు వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా లేని ఓట్లను తీసివేసి దొంగ ఓట్లను సృష్టించే పనిలో అధికార పార్టీ వైసీపీ ఉందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. అనేక నియోజకవర్గాల్లో కొన్ని కుటుంబాలకు ఓట్లు లేవని, మరికొన్ని చోట్ల కుటుంబంలో ఒకరికి ఓటు ఉంచి మిగతా అర్హులను జాబితా నుంచి తొలగించినట్లుగా అయితే సమాచారం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల 0 డోర్ నెంబర్తో దొంగ ఓట్లు సృష్టించారని ఆరోపణలైతే వెల్లువెత్తాయి. ఇక ఈసీ చాలా ఆలస్యంగానైనా స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు మరో 2 కమిషనర్లతో కూడిన బృందం జనవరి 9, 10 తేదీల్లో విజయవాడలో పర్యటించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జాబితాలో అక్రమాలు, అవకతవకలు ఎందుకు జరిగాయని ప్రశ్నించింది. పలువురు ఉద్యోగులపై కూడా వేటు వేసింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పద్మ, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే ఏడాది నుంచి కూడా అంచెలంచెలుగా అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతూ వస్తున్న పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే గత ఎన్నికలప్పుడు అంటే గత ఉప ఎన్నికలు కావచ్చు, లేదంటే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, లేదంటే అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన సమయంలో కూడా భారీగా అక్రమాలు చోటు చేసుకున్న పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. బస్సులు అంటే తిరుపతి, చిత్తూరు జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో బస్సులు పెట్టి, లారీలు పెట్టి, లేదంటే వెహికల్స్ పెట్టి అంటే ఇతర ప్రాంతాల వ్యక్తుల్ని పోలింగ్ బూతులకు తరలించి అక్కడ దొంగ ఓట్లకు, అక్రమాలకు వేసే విధంగా కూడా అధికార పార్టీ పాల్పడింది. దీనిపైన ఉక్కుపాదం మోపే విధంగా కూడా గత 3 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున అంటే విచారణ ప్రారంభించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం
సంచలన విషయాలను బయటపెట్టింది. అందులో భాగంగానే అమరావతి వేదికగా జరిగినటువంటి పలు సమీక్షలు సమావేశాల్లో కలెక్టర్ల పైన ఎస్పీల పైన అత్యంత ఘాటుగా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా దాని తర్వాత అంచెలంచెలుగా కూడా అంటే విచారణ ప్రారంభించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం తొలి దశలో అనంతపురం కలెక్టర్ అంటే అప్పట్లో తిరుపతి కమిషనర్ గా సబ్ కమిషనర్ గా ఆయన ఉన్నారు. ఆయన గిరీశాని సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. దాని తర్వాత అంచెలంచెలుగా కూడా మరికొంతమంది కూడా వేటు వేస్తూ కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ కూడా రావడం జరిగింది. పలు సందర్భాల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమీక్షలు జరిగిన సమయంలో కలెక్టర్లకు ఎస్పీలకు చాలా చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఎందుకు ఏపీలోనే ఈ రకమైనటువంటి భారీ అక్రమాలు దొంగ ఓట్లు ఎక్కించుకోవడం లేదంటే లబ్ధి అంటే ఉన్నటువంటి ఓట్లను తొలగించడం అంటే రకరకాల అక్రమాలు ఎందుకు జరిగాయంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో అంటే ఎన్నికలకు సంబంధించి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చే విధంగా కూడా ఎన్నికల సంఘం విధులు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే కొంతమంది అధికారుల పైన వేటు వేయడం, మరికొంతమంది పైన బదిలీలు వేటు వేయడం ఇట్లా రకరకాల అంశాలను ముందుకు తీసుకొస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి కావచ్చు, లేదంటే చంద్రగిరి నియోజకవర్గాలు, లేదంటే మరికొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 వేల ఓట్ల వరకు కూడా దొంగ ఓట్లు ఎక్కించుకున్నారంటూ కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాస్తవాలన్నిటి కూడా అంటే అవన్నీ కూడా సబ్మిట్ చేసిన నేపథ్యంలో వాటిపైన కూడా విచారణ జరపాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే తుది దశకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి తుది దశకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టును కూడా అన్ని జిల్లాలకు సంబంధించి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 2 నియోజకవర్గాల్లో వాటిని నిలుపుదల వేయాలి. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే ఆ ఎన్నికల లిస్టును కూడా విడుదల చేయాలంటూ కూడా తెలుగుదేశం కావచ్చు, లేదంటే జనసేన మిగిలిన పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇదంతా కూడా చాలా ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో అనంతపూర్ లో కూడా దాదాపుగా ఒక నియోజకవర్గంలో 100 ఓట్ల వరకు కూడా దొంగ ఓట్లు అంటే చనిపోయినటువంటి ఓట్లు కూడా ఉన్నాయంటే లిస్ట్ లో ఏ విధంగా మనం చూడాలో దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే ఈ దొంగ ఓట్లు లేదంటే చనిపోయిన వారి ఓట్లు అట్లే కొనసాగించడం, మరోవైపు ఒకే అడ్రస్ పైన 10-15 ఓట్లు నమోదు చేసుకోవడం ఇట్లా రకరకాల వాటన్నిటి కూడా విచారణ జరిపిన తర్వాతనే మరోసారి తుది దశ అంటే విడుదల అంటే ఓటర్ లిస్ట్ ని విడుదల చేయాలంటే డిమాండ్ బలంగా వినపడుతుంది. మరి ఎన్నికల అధికారులు కేవలం ఇప్పుడు కొంతమంది అధికారుల మీదనే వేటు వేశారు కాబట్టి మిగిలినటువంటి అధికారుల పైన వేటు వేసి దాని తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టును కూడా విడుదల చేస్తారా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.